జగన్ పై ఉన్న వ్యతిరేకత కారణంగానే రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ టీడీపీలో భారీ చేరికలు జరుగుతున్నాయని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా ప్రచార పర్వంలో ఆయన దూసుకుపోతున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో గంజాయి మాఫియా పేట్రేగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చినరాజప్ప హామీ ఇచ్చారు. మరి వాళ్ళు జాయిన్ చేసుకోవాలని చెప్పి ముందుకు వచ్చి మరి బాబురావు గారి కుటుంబాన్ని జాయిన్ చేసుకున్నందుకు ఇలా చెయ్యాలని చెప్పేవాడు. అయితే ఇప్పుడు ఈ కుటుంబం 2 రోజులకు 3 రోజులకు ఆయన తోటి మాట్లాడటం జరుగుతుంది. కానీ ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు, అందులో కూడా మేము రాజీ పండుగ వేరు. మరి శ్రీనివాస్ గారు కానీ మరి జానకిరామయ్య గారు కానీ మరి ముగ్గురు కూడా బాబు దాని సందర్భంలో మన అందరం కలవడం జరిగింది. ముఖ్యంగా కాకుండా అందరూ కూడా చినరాజప్పతో ఫేస్ టు ఫేస్ మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, పెద్దాపురం నియోజకవర్గంలో ఏదైతే కూటమి అభ్యర్థి మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు నియోజకవర్గ వ్యాప్తంగా హారతలు పడుతున్నారు. రాబోయేది తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా అందరూ గెలిపించుకుంటారని చెప్పి ప్రజలు ముక్తకంఠం కొంత చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గర రాజప్ప గారు ఉన్నారు. సార్ మాట్లాడి చూద్దాం. సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దాపురం నియోజకవర్గంలో మరి తెలుగుదేశం తరఫున పోటీ చేయడం జరిగింది. మరి ఈ ప్రచారం మొదటి నుంచి కూడా తెలుగుదేశం కానీ, జనసేన నాయకులు కానీ, మరి బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా రోజు కూడా ప్రచారంలో పాల్గొనడం. ఇప్పటికప్పుడే 50 రోజులుగా ప్రచారం జరిగింది. మరి ప్రచారంలో అందరూ కూడా పాల్గొనడం, వందలాది మంది వీళ్ళనాతోటి ఫాలో అవటం, ప్రజలను ఆరతులు పట్టి వాళ్ళ స్వాగతం పలకటం, ఇవన్నీ చూస్తుంటే పిల్లలందరూ కూడా జెండాలు అట్టుకుని మరి రోడ్డు మీదకి రావడం చూస్తే మాకు సిగ్నల్ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఉమ్మడి గవర్నమెంట్ వస్తుందని చెప్పి మాకు సిగ్నల్ కనపడుతుంది. ఇవాళ అలాగే ఇవాళ జాయినింగ్స్ ఇవాళ పెద్ద ఎత్తున మరి అనే నియోజకవర్గం అంతా కూడా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఇవాళ పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా జాయిన్ అవుతారు. మామూలు కాదు, పెద్ద నాయకులు జాయిన్ అవుతున్నారు. మన పట్టణం అభివృద్ధి చెందుతుంది, మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ప్రజలందరూ కూడా ఆలోచనతోటి ఇవాళ పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే జాయినింగ్ జరుగుతున్నాయి. సార్, ప్రధానంగా కూటమి తరఫున మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టోకి ప్రజలు కానీ, మహిళలు కానీ, యువత, రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అదే సమయంలో వైసీపీ మేనిఫెస్టో తీవ్ర విమర్శలు గురవుతుంది. దీనిపై ఏమంటారు? మేనిఫెస్టోలో 2 పార్టీలు కూడా రిలీజ్ చేసినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏమీ పెంచకుండా, ఏమీ చేయకుండా ఏదో పాత కంటిన్యూ చేసుకుంటూ అందులో పాత కూడా నేను నవరత్నాలని ఇయ్యానని చెప్పినది అది ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ కాలక్షేపం చేశాడు. వేళ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో మరి అనేక కొత్త అంశాలు చేసుకుంటూ ఇప్పటికే సూపర్ 6 పథకాలు పెట్టడం జరిగింది. 6 పథకాలు పెట్టడం, 6 పథకాలు ప్రజల్లోకి వెళ్ళి ఇలా మహిళల కోసం, రైతుల కోసం, బీసీ కోసం, యువత కోసం ఈ 6 సూత్రాల పథకాలు ఇవ్వడం జరిగింది. మరి కొత్తగా కూడా వేళ డిఎస్సి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం అందరికీ కూడా అని చెప్పడం ఒకటి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అన్నది ఒకటి. ఈవేళ రైతాంగానికి మరి రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. కొత్త చట్టం తీసుకొచ్చాడు, భూ హక్కు చట్టం తీసుకొచ్చి దాన్ని కూడా రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ బీసీలకి అందరూ వచ్చి వేవర్స్ కానీ, కర్మ కమ్యూనిటీ అని కూడా అనేక రాయితీలు ఇస్తానని చెప్పాడు. అలాగే కరెంట్ పెంచనని చెప్పాడు. ఈవేళ అంచేత ఇవన్నీ కూడా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మరి మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ప్రజలు కూడా మేము ఇంటిమేట్ చేస్తుంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ. ఎందుకంటే ఇవాళ అంతా కూడా ప్రజలు సామాన్యులు, ఇవాళ సామాన్యులు బాగుపడాలి. మరి 5 సంవత్సరాలు కూడా ప్రజలు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆలోచిస్తున్నారు. రోడ్ల విషయంలోకి వస్తే రోడ్లు కూడా ఇలా సరిగ్గా పరిస్థితిలో ఇలా యాక్సిడెంట్లు అయిపోయి జనం చనిపోయే పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఈవేళ మేము ఇల్లు కట్టినా కూడా సిద్ధంగా ఉన్నాయి, అవి కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది రాజప్ప చెప్తున్నారు. పెద్దాపురంలో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించబోతుందని, ప్రజలు కూడా సిద్ధమైపోయారని, వైసీపీ అరాచకాలు, అక్రమాలతో ప్రజలు విసిగెత్తిపోయారని చెప్తున్నారు. అదేవిధంగా కూటమి మేనిఫెస్టో ప్రజల్లో మంచి ఆదరణ సాధించిందని చెప్తున్నారు. పెద్దాపురం నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చుక్కాపారో, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.